హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ అఖండ 2. ఈ ఫిల్మ్ నుంచి ఇప్పటివరకు చాలా వరకు పోర్షన్ షూటింగ్ అనేది ఫినిష్ అయితే ఉంది. మరొక న్యూ షెడ్యూల్ వచ్చేసి జార్జియాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ అయితే జరగబోతుంది. ఇది లాంగ్ షెడ్యూల్గా ఉంటుందంట. సో మే మంత్ మొత్తం అఖండ 2కి సంబంధించి జార్జియాలో ఒక లాంగ్ షెడ్యూల్ అయితే ప్లాన్ అయితే చేశారు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బాలకృష్ణ గారి బర్త్డే అయితే వస్తుంది జూన్ 10th. సో జూన్ 10thకి వచ్చేసి అఖండ 2 నుంచి అఫీషియల్ టీజర్ కట్ వచ్చేసి రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా టీం నుంచి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ అయితే ఉంది సెప్టెంబర్ 25th. మనకి తెలుసు, అనౌన్స్ ఇచ్చినప్పుడే ఈ డేట్ అనేది ఫిక్స్ అయితే చేశారు. స్టిల్ ఇదే డేట్లో అయితే ఉన్నారు. చూద్దాం, టోటల్ పోర్షన్ కానీ త్వరగా అయిపోతే ఈ డేట్కి మనకి థియేటర్స్లో వస్తుంది, లేకుంటే పోస్ట్ పోన్ అయితే కావచ్చు. నెంబర్ 2, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11th ఫిల్మ్కి సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి కిష్కింధపురి. ఆ వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మీరు చూడవచ్చు. మన హీరో క్యారెక్టర్తో పాటు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కూడా రివీల్ అయితే అయింది. అనుపమ పరమేశ్వరన్ ఇందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేసింది. ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అండ్ ఫస్ట్ గ్లిమ్స్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. ఏప్రిల్ 29th ఈ ఫిలిం నుంచి గ్లిమ్స్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిన ఫిలిం టైసన్ నాయుడు. సో ఈ మూవీకి సంబంధించి ఎప్పుడో టీజర్ కట్ కూడా మనం చూసాము. బట్ రిలీజ్కి సంబంధించి ఎలాంటి ఆచూకీ ఈ ఫిలింకి సంబంధించి లేదు, ఎలాంటి అప్డేట్స్ కూడా రివీల్ చేయట్లేదు. నౌ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ ఫిలిం నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. మరి ఏ ఫిలిం ఫస్ట్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తారు, టైసన్ నాయుడు ఆర్ కిష్కింధపురి? చూద్దాం. నెంబర్ 3, రితిక్ రోషన్ క్రిష్ ఫ్రాంచైజ్ క్రిష్ 4. ఈ ఫిలిం నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. అయితే దీని గురించి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి ఇది బిగ్ న్యూస్ అని చెప్పాలి. లైక్ ఫ్రెండ్స్, క్రిష్ 4 వచ్చేసి మన ముందుకు టైమ్ ట్రావెల్గా తీసుకొని వస్తున్నారు. సో టైమ్ ట్రావెల్ ఫిల్మ్గా క్రిష్ 4 అయితే ఉండబోతుంది. ఇంకా జాదు క్యారెక్టర్ కూడా ఈ టైమ్ ట్రావెల్లో క్రిష్ 4లో మనకి చూపించబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, స్టోరీ వచ్చేసి టైమ్ ట్రావెల్గా కాన్సెప్ట్గా మన ముందుకు క్రిష్ 4 అయితే వస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే చేస్తున్నారు యష్ ఫిల్మ్స్ వారి నుంచి. ఇంకా ఈ ఫిలిం నుంచి ప్రొడక్షన్ వర్క్ వచ్చేసి 2026 ఇయర్లో బిగిన్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, బ్రోమాన్స్. ఇది మలయాళం ఫిలిం. రీసెంట్గా ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి అడ్వెంచర్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఇందులో అర్జున్ అశోకన్, మహిమా నంబియర్ అండ్ మాథ్యూ థామస్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. లైక్ ఇప్పుడు ఫైనల్గా ఓటీటీ ప్రీమియర్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. మనకి సోనీలు వారు బ్యాక్ చేసుకొని ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మే 1st ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంది. లైక్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మలయాళం వర్షన్ ఒకటి కదా థియేటర్స్లో వచ్చింది. సో డైరెక్ట్గా తెలుగు డబ్బింగ్ కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. బట్ మూవీ ఎలా ఉందో నాకు తెలీదు. ఎవరైనా ఈ ఫిలిం అనేది చూసుంటే 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 5, విజయ్ దేవరకొండ అప్కమింగ్ ఫిలిం కింగ్డమ్. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ అయితే చేస్తున్నారు. మరో ఫ్యూ డేస్లో డేట్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. మే 1st వీక్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే కావచ్చు. ఈ ఫిలింకి అనిరుద్ గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. నెంబర్ 6, #సింగిల్. ఈ ఫిలింలో శ్రీ విష్ణు, కెటికా శర్మ అండ్ యువన మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఇది రొమాంటిక్ కామెడీ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది కన్ఫర్మ్ చేశారు. ఏప్రిల్ 28th ఆఫ్టర్నూన్ 3:30 PM వచ్చేసి ఈ ఫిలిం అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7, శర్వానంద్ 38th ఫిలిం. మూవీకి డైరెక్టర్ సంపత్ నంది. ఈ ఫిలిం వచ్చేసి పీరియాడిక్ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఇందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ గురించి రివీల్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి ఇంకా షూటింగ్ బిగిన్ కాలేదు, ప్రీ ప్రొడక్షన్ వర్కే జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8, సీసు. 2022 ఇయర్లో వచ్చిన ఈ పార్ట్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు సీసు సీక్వెల్ పార్ట్ 2 వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ వార్ డ్రామాగా ఉంటుంది. సీసు 1 వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు సీసు సీక్వెల్ పార్ట్ మన ముందుకు థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. నవంబర్ 21st రిలీజ్ చేయబోతున్నారు. మరి లాంగ్వేజ్ గురించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, వెయిట్ చేయండి. దాని గురించి కూడా మీకు త్వరలో అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా సీసు 1 వచ్చేసి ఎవరికైనా చూడకపోయి ఉంటే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మనకి సోనీ లివ్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ వచ్చేసి ఉండాలి. లాంగ్వేజ్ గురించి నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఒకసారి చెక్ చేయండి. మూవీ అయితే మిస్ చేయకండి.
నెంబర్ 9 హీరో నాగ చైతన్య అండ్ డైరెక్టర్ కార్తిక్ దండు నుంచి వస్తున్న అప్కమింగ్ ఫిలిం. ఈ ఫిలిం నుంచి ఒక వీడియో క్లిప్ అనేది రిలీజ్ చేశారు. లైక్ ఆ వీడియో క్లిప్ అనేది మీరు చూసుంటారు అనుకుంటున్నాను. మూవీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయినట్టు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. మూవీ వచ్చేసి మైథలాజికల్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. అండ్ మూవీ టైటిల్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. వృష కర్మ టైటిల్తో ఈ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అండ్ నాగ చైతన్య గారి లుక్ కూడా ఈ ఫిలింలో వచ్చేసి డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. సో మనం వచ్చేసి నాగ చైతన్య గారిని రీసెంట్గా తండేల్ ఫిలింలో ఒక లుక్లో చూసాం కదా. ఇప్పుడు వృష కర్మ మూవీలో ఇంకో లుక్లో చూడబోతున్నాం. మనకి లిటిల్ బిట్గా కొంచెం లుక్ అనేది కనబడింది. అంటే ఆ హెయిర్ స్టైల్ మీరు చూడవచ్చు. సో అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఫుల్ లుక్ మనకి ఫ్యూచర్లో రివీల్ అయితే చేయవచ్చు. నెంబర్ 10 ఈడీ ఎక్స్ట్రా డీసెంట్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. ఇందులో సూరజ్ అండ్ గ్రేస్ యాంటోనీ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ మనోరమ మ్యాక్స్ అండ్ సింప్లీ సౌత్లో అప్లోడ్ చేశారు. ఇది మలయాళం ఫిలిం. నెంబర్ 11 ఈటీ విన్ మరొక న్యూ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. అదే ముత్తయ్య. ఈ ఫిలిం వచ్చేసి మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న శివరపల్లి సిరీస్ అనేది చూసారా? అదే ఫ్రెండ్స్ పంచాయతీ రీమేక్ అది. సో ఆ సిరీస్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ ఫిలిం అయితే తీయడం అయితే జరిగింది. ఎప్పుడో 2022 ఇయర్లోనే ఈ ఫిలిం వచ్చేసి రిలీజ్ మనకి కొన్ని బిగ్ ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ అయితే చేశారు. థియేటర్స్లో కాదు, కొన్ని ఫెస్టివల్స్లో ఈ ఫిలిం వచ్చేసి స్క్రీనింగ్ చేసి అవార్డ్స్ కూడా దక్కించుకుంది. సో ఫైనల్గా అదంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నారు. మే 1కి వచ్చేసి ఈటీవీ యాప్లో కన్ఫర్మ్ అయితే చేశారు. ఏప్రిల్ 28 అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 12 2024 ఇయర్లో వచ్చిన ఫిలిం గార్డియన్. ఇది తమిళ ఒరిజినల్ ఫిలిం స్టారింగ్ హన్సిక. మూవీ వచ్చేసి హారర్ కామెడీ అండ్ థ్రిల్లర్కి అయితే వచ్చింది. సో తమిళ వర్షన్ ఎప్పుడో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. నౌ ఆహా ప్లాట్ఫామ్లో ఈ గార్డియన్ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 13 కేసరి చాప్టర్ 2. ఈ ఫిలిం వచ్చేసి హిస్టారికల్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో అక్షయ్ కుమార్, మాధవన్ అండ్ అనన్య పాండే మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. కేసరి 1 ఎంత బెస్ట్గా మన ముందు తీసుకుని వచ్చారు, కేసరి 2 కూడా అంతే ఎక్సలెంట్గా మూవీ అయితే వచ్చింది. ది అన్టోల్డ్ స్టోరీ బిహైండ్ జలియన్ వాలా బాగ్. సో దాని వెనుకన కథ అండ్ ఈ కోర్టు డ్రామా వచ్చేసి మన ముందుకు చాలా బాగా తీసుకొని వచ్చారు. లైక్ ఫ్రెండ్స్, మీరు ఈ ఫిలిం థియేటర్స్లో చూడాలనుకుంటే మిస్ అయితే కాకండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే వచ్చినాక చూద్దామనుకుంటే ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ వచ్చేసి జియో హాట్స్టార్ వారు ప్యాక్ చేసుకున్నారు. మనకి ఇప్పుడే ప్రీమియర్ అయితే ఉండదు, 1 మంత్ పైగా మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ జూన్ 13th మనకి జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 14 డైరెక్టర్ గోపీచంద్ మల్లిని తీసిన యాక్షన్ డ్రామా ఫిలిం జాట్ స్టారింగ్ సన్నీ డియోల్. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి హిందీతో పాటు తమిళ్, తెలుగు ఇవి కూడా కన్ఫర్మ్ చేశారు. బట్ థియేటర్స్లో ఆ ఆడియోస్ అనేవి రిలీజ్ చేయలేదు. మేబీ డబ్బింగ్ కంప్లీట్ కాలేదా, లేకుంటే రిలీజ్ చేయడం ఇష్టం లేదా ఐడియా లేదు కానీ. సో కన్ఫర్మ్ చేశారు, బట్ హిందీ మాత్రమే వచ్చింది. అండ్ హిందీ థియేటర్స్లో వచ్చి మంచిగా రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. మూవీ అయితే బాగుంది. లైక్ గైస్, ఈ మూవీ వచ్చేసి మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఈ ఫిలిం వచ్చేసి డీసెంట్ వాచ్ నచ్చింది. ఇంకా ఈ ఫిలింకి పార్ట్ 2 కూడా కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే కదా. అండ్ ఈ ఫిలిం వచ్చేసి అన్అఫీషియల్గా నార్త్ వార్ నుంచి ఈ వీక్ HD 4K వర్షన్ లీక్ అయితే కాబోతుంది. సో అందులో మీరు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేసే పని చేయవచ్చు. ఈ వీక్లో రాబోతుంది. రాగానే కూడా మీకు ఒకసారి అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా తెలుగు, తమిళ్ మనకి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ అయితే చేసుకోన్నారు. వాళ్ళ నుంచి ఇంకా ఈ ఆడియోస్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే ఇంకా ప్లాన్ చేసేవచ్చు, థియేటర్స్లో రిలీజ్ చేయకుండా. సో ఓటీటీ గురించి ఇంకా ఎలాంటి సోర్స్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. లైక్ ఈ ఫిలిం ఎన్ని డేస్ వరకు థియేట్రికల్ రన్ ఉందో, సో దాని గురించి అప్కమింగ్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. సోర్స్ రాగానే ఏ డేట్లో ఈ ఫిలిం మీకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి ఉంటుందో, ఇంకా తెలుగు, తమిళ్ కూడా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ వారే ప్లాన్ చేసేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.